హైదరాబాద్ మెట్రో సంస్థ పెంచిన టికెట్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఒక్కసారిగా టికెట్ ఛార్జీలు పెరగడంతో సామాన్య ప్రయాణికులు షాక్కి గురవుతున్నారు. సడన్ గా పెంచిన ఛార్జెస్ తో సామాన్యుడు జేబుకి చిల్లు పడుతోందని వాపోతున్నారు. మెట్రో ఛార్జీల పెంపుపై ప్రయాణికులేమంటున్నారో మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పెంచిన ఛార్జీలు ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే కనిష్ట ధర 10 నుంచి 12 రూపాయలకు, గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయలకు మెట్రో సంస్థ అనేది పెంచడం జరిగింది. ఈ పెంచిన ఛార్జీలను నిత్యం ప్రయాణించే ప్రయాణికుల మీద భారం పడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఈ ఛార్జీల పట్ల వారి అభిప్రాయం ఎలా ఉందో మనం అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు ఒక ప్రయాణికుడు, మెట్రో ప్రయాణికుడు ఉన్నాడు. అన్న, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు? నేను రాయదుర్గ్ నుంచి వస్తున్నాను అమీర్పేట్కి. యాక్చువల్లీ ఎవ్రీడే ట్రావెల్ చేస్తూ ఉంటాను, బట్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇంత ఛార్జెస్ పెరగడం అనేది నేను చూస్తున్నాను. రీసెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. అప్పుడు చాలా తక్కువతో స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు చాలా పెరిగింది. సో ఈ పెరుగుదల ఎలా ఉందంటే బస్సెస్కి వెళ్తేనేమో ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి మెట్రో ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ లైక్ మెట్రోలో కూడా వీఆర్ హ్యావింగ్ లైక్ లెస్ నెంబర్ ఆఫ్ కోచెస్. అందులో కూడా లేడీస్ కోచెస్ ఉన్నారు అండ్ పెద్దవాళ్ళకు కూడా కోచెస్ ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద ట్రావెలింగ్ పీపుల్ ఆర్ బై ఎమ్లీ స్టాండ్ ఓన్లీ. సో ఇలా స్టాండ్ చేస్తున్నప్పుడు కుదిరితే సర్వీస్ ప్రొవైడ్ ఎక్కువ చేయాలి. అండ్ దట్టు వీకెండ్స్ కూడా మనకు ఎలా అయిపోతుందంటే వీకెండ్స్ ఇంకా ఎక్కువ తిరగాలనుకుంటారు. సో దానికి టైమింగ్స్ తగ్గించేశారు. వర్కింగ్ డేస్ ఓకే, అండ్ ఈవెన్ లైక్ ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నప్పుడు వాటికి పెట్టే ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్స్. సో ట్రై టు ఇంక్రీజ్ ద బోగీస్. ఏదైతే సర్వీస్ అవైలబిలిటీ పెంచేసి ఛార్జెస్ పెంచినా వీఆర్ ఫైన్, బికాస్ లైక్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏసీ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము. అండ్ దట్టు మనకి కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఛార్జ్ పెట్టడానికి కూడా ఓకే. బికాస్ లైక్ ర్యాపిడో, ఊబర్ ఆల్మోస్ట్ అవి ఎక్కువ తీసుకున్నారు. లైక్ 20 రూపీస్ ఛార్జ్ అనేది అసలు లేదు. ఈవెన్ లైక్ రీసెంట్ సర్వేలో హైదరాబాద్లో 30,000 లేనిదే బతకలేరని చెప్పేశారు. సో ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మెట్రో ఇంకా కొద్దిగా హ్యాండ్ ఇచ్చి వర్కౌట్ చేయాలి, కానీ ఈ రకంగా చేయకూడదు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పలేను. మోస్ట్లీ ఏంటంటే కాంట్రాక్ట్స్ కూడా తగ్గిపోతాయి. ప్రజెంట్ ఎల్ఎన్టీ చేస్తుంది మెట్రోని, ఫర్దర్లో ఎల్ఎన్టీ చేయకపోవచ్చు, ఎందుకంటే బడ్జెట్ పెరుగుతుంది కదా. సో ఈవెన్ లైక్ మన అవైలబిలిటీ సర్వీస్ పెంచితే బడ్జెట్ కూడా పెడితే యాక్సెప్టబుల్. బట్ ప్రతిదీ పెంచేసి యూ షుడ్ హ్యావ్ టు వర్క్ విత్ లైక్ దీస్ మచ్ ఆఫ్ శాలరీస్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో సామాన్యుడైతే మెట్రో ఎక్కడానికి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. సో ఎప్పుడో విజిటింగ్ అయ్యే వాళ్ళు, ఇక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కార్డ్స్ తీసుకున్న వాళ్ళు, సో వీ షుడ్ హ్యావ్ టు గో ఎనీవేర్, ఎంతైనా పర్వాలేదు అనుకున్నాడు తప్ప యాజ్ అ కామన్ పర్సన్గా అయితే డెఫినెట్లీ దే విల్ థింక్ అబౌట్ ద ఛార్జెస్. అది మెట్రో ప్రయాణికులు భిన్న అభిప్రాయాలు చెప్తున్నారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, సామాన్య ఉద్యోగాలు, స్టూడెంట్స్ మాత్రం ఈ మెట్రో ఛార్జీల పెంపు వల్ల తమకు కొంచెం ఆందోళన కలిగిస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ అప్పర్ మిడిల్ క్లాస్, కొంచెం ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగులు మాత్రం ఓకే, బయట ట్రాఫిక్ పొల్యూషన్ కంటే కూడా మెట్రో బెటరే. కానీ ఈ రెండు రకాల ప్రజలు మాత్రం మెట్రోలో ఉన్న వసతుల గురించి వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మెట్రోలో కేవలం 3 కోచ్లు మాత్రం ఉన్నాయి. ఎప్పుడైతే పీక్ అవర్స్ ఉంటాయో ఆ పీక్ అవర్స్లో మాత్రం ఇంకా కోచ్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తన్నితో ముగుల పాపన్న, అమీర్పేట్, బిగ్ టీవీ.